బయటపడ్డ రేవంత్ భారీ మోసం ఇవిగో సాక్ష్యాలు. సాక్ష్యాలంటే ఏవో ఆ సోకాల్ మీడియా చూపించినట్టు పేపర్లు పట్టుకొచ్చి చూపించుడు కాదు. బరాబర్ అసలు నిజాలేందువో మీ ముందుంచుతా. అంటే కొంతమంది అబద్ధమాడినా కూడా అతికినట్టుగా ఉంటుంది అంటారు. ఏదో ఒక చిన్నదాన్ని ఆ సమయానుకూలంగా ఆ కొంచెం ఆపద నుంచి తప్పించుకోవడానికి జనరల్గా అబద్ధాలు ఆడుతుంటారు. కానీ ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆడిన అబద్ధాలంటే అంతా ఇంత కాదయ్యా. ఒకటా రెండా ఏమని చెప్పుదుము? ఏం చెప్పిరు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏకంగా తెలంగాణలో 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారనేసి నిరుద్యోగులను రెచ్చగొట్టిరు. పాపం వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడ్డారు. ఇప్పుడు ఆ అశోక అకాడమీ ఎవరైతే ఉన్నారో అశోక్ గారు, సో ఆయన పాపం బస్సు కట్టుకొని మరీ పోయి ఆయన ఊర్లో పోయి ప్రచారం చేసి కాళ్ళ ఎలా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించినామని ఆయన నోట ఆయనే మొన్న చెప్పిండు. ఇక ఆయననేమో ఆల్రెడీ ఇంట్లో కూర్చొని ఆయన నిరాహార దీక్ష చేస్తుండు. ఆయనను చూడనీకి పోయిన వాళ్ళ పాళ్ళు కాళ్ళు ఏళ్ళు రాలగొడుతున్నారు. సో ఇక అసలు కథ ఏందయ్యా అంటే, మొన్న ఎంత సిగ్గులేని విధంగా చెప్తున్నారంటే, నిజంగా మాట్లాడాలంటే ఆ విషయంలో ఎంత అగ్రెసివ్గా అయినా తిట్టొచ్చేమో అన్నట్టుగా. ఇంకొకరైతే ఆ ప్లేస్లో ఉండుంటే ఎన్నంటే ఆ నుంచి రౌతి బండిరా వరకు తిట్టొచ్చు. అందుకే అన్నారు, ఎవడికో పెట్టిన బిడ్డలందరూ మా బిడ్డలను తెచ్చుకొని క్రియేట్ చేసుకుంటారు కదా. సో ఆ రకంగా వాళ్ళకి తెలిసాడ కూర్చొని నియామక పత్రాలు తీసుకుంటుంటే ఈ పరీక్షలు ఎవరు పెట్టిరు, ఏ డేట్లో పెట్టిరు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎవడిస్తున్నాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఒక్క ముక్కన్నా కూడా ఆ రోజు వాళ్ళు పరీక్షలు పెట్టిరు, ఆ రోజు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిరు, ఇవాళ మేము నియామక పత్రాలు ఇస్తున్నామన్న మాట మాత్రం ఎక్కడ కూడా వాడలేదు. సో విషయం చెప్తా, ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కళ్ళు తెరుచుకుంటున్నారు. మీకు అసలు విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా అవసరమైతే నోట్ చేసుకొని పెట్టుకోరు. పాయింట్ టు పాయింట్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మార్చి 4వ తేదీన తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీటింగ్లో అనౌన్స్ చేసిన భర్తీ వివరాలు. అంటే ఈ నెలలోనే వాళ్ళు ఏమేమి అనౌన్స్ చేసిరంటే, జనవరి 31, 2024లో 6,956 స్టాఫ్ నర్స్ పోస్టులు నియామక పత్రాలకు మేము నియామకం చేసినామని చెప్పారు. అలాగే ఫిబ్రవరి 7, 2024లో 441 సింగరేణి పోస్టులు మేము నియమించాము. ఫిబ్రవరి 14, 2024 13,441 పోస్టులకు సంబంధించి ఎవరివమ్మ పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు. మార్చ్ 4, 2024లో 6,546 రెసిడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్లో 5,804, కానిస్టేబుల్ 650, టీఎస్పీఎస్సీ 87. మొత్తం కలిపితే ఎంతమ్మ అంటే 29,381. ఏంటి ఇప్పుడు ఇవి మేము ఇచ్చినామని చెప్పేసి మార్చి 4వ తేదీన తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీటింగ్లో అనౌన్స్ చేసిన, మేము వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత భర్తీ చేసిన ఇచ్చినాం మేము నియామక పత్రం. సరే, ఇక నియామక పత్రం ఇచ్చిన తేదీ, ఖాళీలు, నోటిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్స్. ఇక్కడ ఒక్కసారి క్లియర్గా చూస్తే అసలు రేవంత్ రెడ్డి చెప్పిన దాంతో ఆయన అంటాడు కదా, చెప్పులతో కొడతాము, పండబెట్టి తొక్కుతాము. నిజంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారా లేకపోతే పండబెట్టి తొక్కుతారా అంటే ఆయన మాటలే ఆయనకు రివర్స్ చేయాలంటే ఇది కొంచెం క్లియర్గా చూడండి. జనవరి 31, 2024వ తేదీన నియామక పత్రం ఇచ్చిన తేదీ ఎన్ని ఇచ్చిండు? 6,956 పోస్టులకు ఇచ్చిండు కదా. మరి నోటిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టారు? వీళ్ళు ఏమన్నారు, మేము కుర్చీ సర్దుకునేసరికే మాకు సమయం లేదు, బిల్లారంగాలు ఎగేసుకొని మాట్లాడుతున్నారు అన్నారు కదా. మరి మీకు కుర్చీ చదువుకునే సమయమే లేదు, లంకె బిందులు ఎదుర్కొనే సమయంలోనే ఉన్నారు. మరి పరీక్షలు ఎప్పుడు పెట్టిరయ్యా, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇచ్చిరయ్యా అంటే ఇది మాత్రం చెప్పాల. కానీ మేము నియామక పత్రాలు మాత్రం ఇచ్చినామని 6,956 పోస్టులు ఏమిచ్చిర్రు? జనవరి 31, 2024లో ఇచ్చినవేంటి? ఈ స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి నోటిఫికేషన్ డేట్ ఒక్కసారి చూడ్రి. ఎప్పుడు నోటిఫికేషన్ డేట్ కనిపిస్తుందా మీకు? ఒకసారి నేను మళ్ళీ మీకు అండర్లైన్ కూడా చేస్తాను.
రెడ్ లైన్తోనే పెడదాం, బాగా కనబడుతుందేమో. ఇక్కడ చూడండి, పోస్టులన్నీ 6956 పోస్టులకు సంబంధించి జనవరి 31 రోజుల నియామక పత్రాలు ఇచ్చిర్రు. మరి వీటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయో తెలుసుకోవాలంటే ఈ స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చినారు, ఇది 30/12వ తేదీన 12వ నెల 2022లో నోటిఫికేషన్ ఇచ్చిర్రు. మరి ఎగ్జామ్ ఎప్పుడైంది, 2 ఆగస్టు 2023లో. క్లారిటీ వచ్చింది కదా. 6956 పోస్టులకు సంబంధించి స్టాఫ్ నర్సు పోస్టులు నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 30వ తేదీ 12వ నెల 2022లో ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చిండ్రు అప్పుడు, ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చింది. సో ఎగ్జామ్ వచ్చేసి 2 ఆగస్టు 2023. మరి ఇప్పుడు ఎవరు పెట్టినట్టు ఈ పరీక్షలు, ఈ ఉద్యోగాలు ఎవరు ఇచ్చినట్టు, అది మీకే వదిలేస్తున్నా. ఓకేనా, డన్. ఇంకా రెండోది వచ్చేసి ఎప్పుడమ్మా, ఇంకొకటి ఏంటిది, ఫిబ్రవరి 7, 2024లో 441 ఖాళీలకు సంబంధించిన వాటికి ఎప్పుడు పెట్టిండ్రు. దీనికి సంబంధించి ఇవేం పోస్టులు, ఇవి సింగరేణి పోస్టులు. మేము అది ఇచ్చాము మీది ఇచ్చాము అంటే పాప ఎవరికి ఏం ఎరకలేదులే, ఎవరు పట్టించుకుంటారులే అని. ఏం పోస్టులు ఇవి, సింగరేణి పోస్టులకు సంబంధించి. ఇవేమో చూసిరు కదా, ఈ సింగరేణి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రాయా అంటే 2022లో నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరు, 2023లో. ఓకే, మరి నియామక పత్రం ఎప్పుడు ఇచ్చిర్రు, అంతా అయిపోయిన తర్వాత అన్నము అంటే ఫస్ట్ మనం పొయ్యి ఏర్పరచుకొని, కట్టలు తెచ్చుకొని, సరుకులు తెచ్చుకొని, నానా కష్టపడి చెమట కోర్చి వంట వండితే వీళ్ళు వచ్చి జస్ట్ వడ్డించిర్రు. సేమ్ ఇదే కదా. ఇక మళ్ళీ ఎప్పుడు ఇచ్చిర్రు, ఫిబ్రవరి 14, 2024లో ఎన్ని పోస్టులు ఇచ్చిరాయి అంటే 13,441. ఏంటివి అవి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. మరి వీటికి నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు, సో ఇది డేట్ చూసుకోండి ఒకసారి, 25 ఏప్రిల్ 2022. సో మరి ప్రిలిమ్స్ ఎప్పుడైనాయి, 28 ఆగస్టు 2022. ఫిజికల్ టెస్ట్ ఎప్పుడైంది, డిసెంబర్ 22, 2022. మెయిన్స్ ఎప్పుడైనాయి, 23 ఏప్రిల్ 23. ఫైనల్ సెలక్షన్స్ అండ్ లిస్ట్ 4th అక్టోబర్ 2023. మరి దీంట్లో ఏమైనా రేవంత్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి పెట్టిన నోటిఫికేషన్లు కానీ పరీక్షలు కానీ ఏమైనా ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూసుకోరు. ఎప్పుడు పెట్టారో ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినవే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామ్స్కి వచ్చే ప్రిలిమ్స్ వచ్చేసి ఎప్పుడు పెట్టారు, 28 ఆగస్టు, ఎప్పుడు 22. ఫిజికల్ టెస్ట్ 22 డిసెంబర్ 22. మెయిన్స్ వచ్చేసి 23 ఏప్రిల్ 23లో పెట్టారు. ఫైనల్ సెలక్షన్స్ లిస్ట్ 4th అక్టోబర్ 23. మార్చ్ అంటే వీళ్ళు 3 దఫాలుగా ఇచ్చిన వాటిలలో ఇంకేమి ఇచ్చిన మిగతావి, మార్చి 4వ తేదీ 2024లో 6,546 పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చారంటే 4వ తేదీ 2024 మార్చి 4 ఈ నెలలో. దేనికి సంబంధించినవి అవి, రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రెసిడెంట్ ఎడ్యుకేషన్స్ 5,804 ఏవి పోస్టులు. ఈ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడయ్యా అంటే మీరు బాగా గమనించండి, ఆ పోస్టులు దేనికి సంబంధించినవి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు, పరీక్ష ఎప్పుడు పెట్టిరు. సో నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు, 6th ఏప్రిల్ 2023. ఈ వీడియోని మీరు కావాలంటే అందరూ సేవ్ చేసుకొని పెట్టుకోరు, మీకు అర్థమవుతుంది. ఎవరైనా అడిగినప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా వీడియో చూపించండి, అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరు, 1st ఆగస్టు 2024. ఓకే, 23 కావచ్చు, 24 అన్నారు. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 6th ఏప్రిల్. ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు పెట్టారు, ఆగస్టులో పెట్టారు. సో కానిస్టేబుల్ ఎప్పుడు, కానిస్టేబుల్స్ 650, టీఎస్పీఎస్సీ 87. సో ఏంటి ఇప్పుడు ఇక మొత్తం పైన ఉన్న 29,381 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి అన్నిటికీ పరీక్షలు పూర్తి చేసి
రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంటే ఎలక్షన్ కోడ్ వల్ల మరియు కొన్ని కేసులు న్యాయస్థానంలో ఉండడం వల్ల రిజల్ట్ ఇచ్చిన ట్రైనింగ్కి పంపడం కుదరలేదు. ఉదాహరణకు కానిస్టేబుల్ నియామకాల్లో కేసులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద కేసు, ప్రశ్నలపై కేసులు, కటాఫ్ మార్కుల కోసము కేసు. కేసీఆర్ కటాఫ్ మార్కుల పైన హామీ కూడా ఇచ్చిండు. అయినా అన్నీ పరిశీలించి అక్టోబర్ 4వ తేదీన తుది రిజల్ట్ ఇచ్చాము. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైనింగ్కు మాత్రమే పంపింది. ఇక కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియామక సభల్లో అన్నట్లు ఇప్పుడు పోలీస్ అయిన వీళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళను జైల్లో వేసి కోపంగా పగ తీర్చుకుంటారని అన్నారు. ఇప్పుడు అదొకటే కాదు, లాఠీలు కూడా ఉన్నాయి, లాఠీలతో కూడా కొడతారని కూడా మాట్లాడిండు. ఇప్పుడు మేము చెప్తున్నాం, విద్యార్థులకు అన్నీ తెలుసు. నోటిఫికేషన్స్ ఎవరిచ్చారో, పరీక్ష ఎవరు పెట్టారో, ఫైనల్ రిజల్ట్ ఎవరిచ్చారు. పత్రికల రిపోర్టర్స్ ఎవరైనా వెళ్ళి ట్రైనింగ్ సెంటర్లో ఉన్న అభ్యర్థులను అడిగితే తెలుస్తుంది. ఇవి మాత్రమే కాదు, 2015లో 9281, 2018లో 18428, ఇప్పుడు 17805, మొత్తము 45514 మందిని ఉద్యోగాల్లో కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ఈ రిక్రూట్మెంట్ నేమ్స్కి సంబంధించిన వేకెన్సీస్ కానిస్టేబుల్ వచ్చేసి 16604, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ వచ్చేసి 587. రిజల్ట్ ఆగస్టు 6, 2023, ఫైనల్ ట్రైనింగ్ సెప్టెంబర్ 10, 2023. ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వచ్చేసి 614. టోటల్ ఎంత అయినాయమ్మంటే 17805. ఇక ఎవిడెన్స్ వచ్చేసి నోటిఫికేషన్ కాపీ, ఫైనల్ రిజల్ట్ కాపీ. ఇక స్టాఫ్ నర్సులకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే జనవరి 31, 2024లో నియామక పత్రాలు ఇచ్చిన 6956 స్టాఫ్ నర్సుల పోస్టుల గురించి మొదట 5204 పోస్టులు నోటిఫికేషన్ 30 డిసెంబర్ 2022లో ఇచ్చి ఆగస్టు 2న 2023లో పరీక్ష నిర్వహించింది. ఎవరు నిర్వహించారు? అప్పుడున్న ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో 1827 పోస్టులను పాత నోటిఫికేషన్ కలిపింది. కానీ ఈ పోస్టులు కూడా మా కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసింది. కానీ ఇది అంతా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే చేస్తుంది. ఇక ఎవిడెన్స్ నోటిఫికేషన్ సంబంధించింది 5204, 1827 పోస్టుల క్లియరెన్స్, ఇది జీవో. ఇక తెలంగాణ రెసిడెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురుకులం సంబంధించి 9231 పోస్టులతో నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది? 6 ఏప్రిల్ 2023లో ఇచ్చి పరీక్ష ఆగస్టు నెలలో నిర్వహించింది. కానీ దీనికి సంబంధించిన ఫిబ్రవరి 15, 2024లో 1997 నియామక పత్రాలు, మిగతాయి మార్చి 4వ తేదీ 2024 రోజున 5804 పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది రాజకీయ లబ్ధి కోసమే డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయాల్సిన ఉద్యోగాలను అసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరు? అశోక అకాడమీ, అశోక్ గారు చేస్తుంది కూడా ఇది డిసెండింగ్ ఆర్డర్లో చేయాల్సింది. సో అసెండింగ్ ఆర్డర్లో చేశారు, ఇక్కడ ఇచ్చారు కదా. సేమ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు, అరే ఇదేదో డిసెండింగ్ ఆర్డర్లో చేయాల్సింది, మీరు ఎందుకు అసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తున్నారు అనేసి. ఇలా చేయడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది మరియు ఇంకా 400 పోస్టులు మిగిలిపోతున్నాయి. ఇంతకుముందు మా ప్రభుత్వంలో గురుకులం బోర్డు కానిస్టేబుల్ నియామకాల్లో డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయడం వల్ల ఒక్క పోస్టు కూడా మిగిలిపోలేదు. ఇప్పుడు అదే వాళ్ళు ఒల్లి చేస్తూ ఈరోజు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ వీడియోలు కూడా చూపిస్తాం మీకు. ఎక్కడికి? సెక్రటరియట్ ముట్టడికి. ఇక రిక్రూట్మెంట్ నేమ్స్కి సంబంధించి డిగ్రీ లెక్చరర్స్ ఎప్పుడిది? రిజల్ట్ డేట్ ఇది 28/2/2024 రిజల్ట్ డేస్. ఈ జూనియర్ లెక్చరర్స్ ఎప్పుడు వచ్చింది? రిజల్ట్ డేట్ ఎప్పుడుంది? 29/2/2024. టీజీటీ ఎప్పుడు? 1/3/2024. పీజీటీ ఎప్పుడు? 12/2/2024. పరీక్షలన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఈ రిజల్ట్ డేట్కు సంబంధించింది ఇవి. ఇక ఎవిడెన్స్ ఏముంది? నోటిఫికేషన్ కాపీ, ఫైనల్ రిజల్ట్ కాపీ. ఇక డిఎస్సి టీఆర్టీ 2016లో కేసీఆర్ ప్రభుత్వం 8792
పోస్టులు భర్తీ చేశాము. అలాగే సెప్టెంబర్ 6వ తేదీ 2023 నాడు 5086 పోస్టులకి నోటిఫికేషన్ వేయగా దాని రాజకీయాల కోసం అన్ని విధాలుగా అడ్డుకొని మెగా డిఎస్సి వేయాలి అని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో 21,000 ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీ చెప్పినట్లుగా 13,000తో మెగా డిఎస్సి వేయాలని, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చి చివరకు మేమిచ్చిన 5086 పోస్టులకి అదనంగా 5,973 కలిపి మొత్తము 11,062 పోస్టులతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మరి చెప్పినట్లుగా 22,000 ఎందుకు వేయలేకపోయారు? నిరుద్యోగులకు తానిచ్చిన హామీకి సమాధానం చెప్పాలి. చాలామందికి అర్థమవుతుంది కదా, నిరుద్యోగులందరికీ కూడా అర్థమవుతుంది. ఏం చెప్పిరు? అప్పుడు ఏమైంది? 2017లో వచ్చేసి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి, 8,792 పోస్టులు భర్తీ చేసిరు. సో ఇంకెంత? 5,086 పోస్టులకు సంబంధించి సో నోటిఫికేషన్ వేయగా దాని రాజకీయాల కోసం అన్ని విధాలుగా అడ్డుకొని రేవంత్ రెడ్డి చెప్పింది నేను మెగా డిఎస్సి వేస్తానని నా స్వయాన ట్విట్టర్లో కూడా చెప్పాడు. చెప్పి ఏం చేసిండయ్యా అంటే 21,000 ఖాళీలు ఉన్నాయి, సో మేము మెగా డిఎస్సి వేస్తామని చెప్పి సో 13,000తో మెగా డిఎస్సి వేయాలని, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇప్పుడు ఏమైంది? చివరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 5,086 పోస్టులు అదనంగా 5,086 పోస్టులకు అదనంగా ఎంత కలిపినారు? 5,973 కలిపి మొత్తం ఎంత ఇస్తున్నారా అంటే 11,062. మరి 22,000 అన్న ముఖ్యమంత్రి ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మరి ఎందుకు 22,000కు వేయట్లేదు అనేది ఇప్పుడు నిరుద్యోగులకి పక్క సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రోడ్ల మీదకి ఎక్కిరు. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మేము ఇచ్చామని చెప్పుకునేందుకు ఎలక్షన్ ముందు ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న రిజల్ట్ సంబంధించిన వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. గ్రూప్ 4కి సంబంధించి ఓకే, రిక్రూట్మెంట్ నేమ్స్ గ్రూప్ 4 నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్స్ చూడండి క్లియర్గా. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా నేను చెప్పేది ఇలా ఏం లేదు, ఇదంతా కూడా క్లియర్గా చెప్తున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే మీకు కామెంట్ రూపంలో చెప్పండి. నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది? 11/12/22లో వచ్చింది. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండింది? 1 జూలై 2023లో అయింది. మొత్తం పోస్టులన్నీ 8,093 పోస్టులు. జూనియర్ లెక్చరర్ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ డేట్ 9/12/22, ఎగ్జామ్ డేట్ 12 సెప్టెంబర్ 23. పోస్టులు వచ్చేసి 1,392 పోస్టులు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 31/12/22, ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్టు 23, పోస్టులు వచ్చేసి 544 పోస్టులు. ఇక పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ డేట్ వచ్చి 7/12/22, ఎగ్జామ్ డేట్ 4 సెప్టెంబర్ 23, పోస్టులన్నీ 247 పోస్టులు. టోటల్ ఎన్ని ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ డేటు అండ్ ఎగ్జామ్ జరిగిన డేటు మొత్తం ఎంత? 10,469. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ నోటిఫికేషన్ కాపీస్. ఇవి మొత్తము 10,469 రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇవి మేమే ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పుకోవడానికి చూస్తుంది. కానీ ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇక గ్రూప్ 2కి సంబంధించినవి అప్పటి ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ వేసి అప్లికేషన్స్ ఆహ్వానించి ఎగ్జామ్స్ జరగని పోస్టుల వివరాలు. గ్రూప్ 2కి వచ్చేసి ఎంత? నోటిఫికేషన్ డేట్ 22కి ఇచ్చారు, కానీ ఎగ్జామ్ జరగలేదు. పోస్టులు 783. గ్రూప్ 3కి సంబంధించి నోటిఫికేషన్ డేట్ 22, ఎగ్జామ్ వేకెన్సీస్ 1,363. గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషను ఎంత? 503 + 60 = 563, టోటల్ 2,649. సో ఇవి ఇప్పుడు రేపు ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలన్నీ కూడా మేమిచ్చామనేసి రేపు ఎలక్షన్స్లోకి వెళ్ళడానికి వీళ్ళు సంసిద్ధమయ్యారు. మీకు చాలా క్లియర్గా ఒకసారి అర్థం కాకపోతే వీడియోని రెండోసారి చూడండి. మీరు ఇది కొంచెం మీరు జూమ్ చేసుకొని చూస్తే అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరు, నియామక పత్రాలు మాత్రం వీళ్ళు ఇచ్చిరు, జరిగింది ఇది.